అనేసి మేము ప్రీవియస్ నుంచి రన్ చేస్తూ ఉన్నాము. ఈ ఫౌండేషన్ లో మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మెడికల్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, పర్యావరణ పరంగా కానీ చాలా విధాలుగా మా చేతన ఎంత ఒక టీం ఉంది. ఆ టీం ప్రకారం మేము చేస్తూ ఉన్నాము. దాంట్లో ఇది ఒక భాగం. ఈ స్టూడెంట్ వెల్ఫేర్ అనేది ఒక భాగం. దానికోసం మేము మా ఫౌండేషన్ తరఫున మీకు అందరికి విచ్ చేయడానికి మా టీం అంతా, మా డైరెక్ట్ ఫౌండేషన్ టీం అంతా వచ్చారు. అందరూ రాలేదు, ఎందుకంటే యాక్చువల్లీ ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఒక్కూరు నెల్లూరు అందరూ టీం డివైడ్ అయ్యారు. అందుకని మీకు స్ట్రెంత్ కనబట్టలేదు. నెక్స్ట్ టైం అందరం వస్తాము. మీరు పాస్ అవ్వాలి, మీరు ఎగ్జామ్స్ బాగా రాయాలి. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రీమ్ ఏమవ్వాలంటే బిఎస్సీ నర్సింగ్ ఏదైనా కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు. బిఎస్సీ నర్సింగ్ అవ్వాలనుకుంటే ఈ ఫస్ట్ స్టెప్ ఇది 10th క్లాస్. ఈ 10th క్లాస్ లో మీరు ఏ విధంగా మీరు స్కోర్ చేస్తారు, మీరు ఏ విధంగా వెళ్తారు అనేది చాయిస్ మీరు. ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా చదువుకోవాలి, కాన్సన్ట్రేటెడ్ గా ఉండాలి. ఓకేనా? కూర్చోండి. కాన్సన్ట్రేటెడ్ గా ఎగ్జామ్స్ బాగా రాయండి. ఎవరు స్ట్రెస్ అవ్వద్దు. ఎగ్జామ్స్ అనేవి మీ యొక్క టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడం వరకే. దానికోసం మీరు బర్డన్ అవ్వద్దు, స్ట్రెస్ అసలు అవ్వద్దండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ రాయండి. ఏం చేయాలి? హ్యాపీగా రాయండి. ఎగ్జామ్ అనేది సంతోషంగా హ్యాపీగా రాయాలి. మీరు టెన్షన్ గా వెళ్ళారంటే మాత్రం అలా రోజు ఎగ్జామ్ మీకు ఏం గుర్తుండవు. మళ్ళీ మీరు అనుకున్నంత నాకు క్వాలిఫై అవుతారు. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. పోలీస్ అవ్వచ్చు, ఐఏఎస్, ఐపీఎస్. ఎందుకంటే ఇప్పుడు బాగా రేపు పౌరులు అంటారు కదా, సేమ్ అంతే కదా. అందుకని మీరు ఈ దేశానికి మీరే. అందుకని మీరు వేసే స్టెప్ మాత్రం జాగ్రత్తగా చేయాలి. మీ వల్ల ఈ స్కూల్కి నేమ్ రావాలి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీకోసం చాలా కష్టపడుతున్నారు. ఓకేనా? మీ పేరెంట్స్ అందరూ కష్టపడుతున్నారు. వాళ్ళ కోసమైనా వాళ్ళ కోరిక ప్రకారం మీరేమి మీ దగ్గర నుంచి ఏమి ఆశించట్లేదు. జస్ట్ ఎడ్యుకేషన్ గా మా కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, ఎవరైనా కానీ పాస్ అవ్వాలి, మంచి పొజిషన్ కి చేయాలి. అది మీరు అందరూ చేస్తారని మేము ఆశిస్తున్నాం. అందరూ చేస్తారా? గట్టిగా. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇట్లాగే మా డైరెక్ట్ ఫౌండేషన్ తరఫున మేము కొన్ని ఇస్తున్నాము. అవి తీసుకొని హ్యాపీగా ఎగ్జామ్ రాస్తూ మా ఫౌండేషన్ తరఫున మీకు అందరికి ఆర్డర్ చేస్తున్నాం. ఓకేనా?